నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం, వార్తలకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. జూన్ 4 రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన రోజు అని సీఎం చంద్రబాబు వెల్లడి. నాటి ప్రజా తీర్పుతో ఉన్మాద పాలన కొట్టుకుపోయిందని వ్యాఖ్య. వచ్చే 4 ఏళ్లలో మరిన్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని ప్రకటన. ఎన్డీఏ కూటమి చారిత్రక విజయానికి ఏడాది పూర్తయిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడి. జన సైనికులు, టీడీపీ, బీజేపీ కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు. మోదీ, చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధికి కృషి చేశారని వ్యాఖ్య. పోలీస్ అధికారిపై దూసుకు వెళ్లిన మాజీ మంత్రి అంబటి రాంబాబు. నేడు వెన్నుపోటు దినం నిర్వహిస్తున్న వైసీపీ, పోలీసులతో అంబటి రాంబాబు వాగ్వాదం. ఏడాది క్రితం ప్రజలు ఇచ్చిన అధికారాన్ని రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యతగా భావించి ప్రతిరోజు పనిచేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. నాటి ప్రజా తీర్పుతో ఉన్మాద పాలన కొట్టుకుపోయిందని వ్యాఖ్యానించారు. వచ్చే 4 ఏళ్లలో మరెన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి చారిత్రక విజయం సాధించి నేటికి ఏడాది పూర్తయిందని, ఈ ప్రజా తీర్పు ప్రజా చైతన్యానికి, ప్రజాస్వామ్య పరిరక్షణకి నిదర్శనమని జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. 2024 జూన్ 4వ తేదీ భారత రాజకీయ చరిత్రలో ఒక ముఖ్యమైన రోజుగా నిలిచిపోతుందని ఆయన పేర్కొన్నారు. 5 ఏళ్ల అరాచక పాలనను అంతమొందించి నిరంకుశ పోకడల్ని ప్రజలు తమ ఓటు హక్కుతో తిప్పికొట్టి ప్రజాస్వామ్య విలువల్ని కాపాడేందుకు మార్గం సుగమం చేసిన రోజని ఆయన వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు మరొకసారి రెచ్చిపోయారు. పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. నీ అంతు చూస్తాను అంటూ పరుష జాలంతో విరుచుకుపడ్డారు. అంబటి రాంబాబుకి పోలీసు అధికారి అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. జిల్లాలో బుధవారం వైసీపీ వెన్నుపోటు దినం కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రమంలో వెన్నుపోటు దినం కార్యక్రమానికి బయలుదేరిన అంబటిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన రెచ్చిపోయి ప్రవర్తించారు. అంబటి రాంబాబు, పోలీసు అధికారి నరహరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. నడి రోడ్డుపై ఇరువురి కేకలతో జనం విస్తుపోయారు. మరి ఈ ఘటనపై అంబటి రాంబాబుపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు వేచి చూడాలి. భారతీయ వారసత్వ సంపద అయిన యోగాసనాల సాధనను నేడు ప్రపంచమంతా అనుసరిస్తుందని, ఇది మన దేశానికి గర్వకారణమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అన్నారు. జూన్ 21 నాటికి ఎన్టీఆర్ జిల్లాలో దాదాపు 10 లక్షల మందికి యోగాసనాలు నేర్పించేందుకు జిల్లా యంత్రాంగం వేలాది మంది శిక్షకులను ఏర్పాటు చేసిందని చెప్పారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రతిరోజు ప్రత్యేక యోగా కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. ఈ రోజు 15వ రోజు ఎన్టీఆర్ జిల్లాలో బీఆర్టీఎస్ రోడ్లో యోగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇక్కడ ప్రతి సెక్టర్ పీపుల్ని తీసుకొచ్చి ఇక్కడ యోగా చేయించి వాళ్ళకి యోగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఎక్స్ ఆర్మీ పర్సన్స్, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్, అలాగే రిటైర్డ్ ఆఫీషియల్స్ని పిలవడం జరిగింది. చాలామంది వచ్చారు, చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే యోగాంధ్ర కార్యక్రమంలో మన జిల్లాలో 10 లక్షల మందికి, రాష్ట్రంలో 2 కోట్ల మందికి యోగా నేర్పించి వాళ్ళు యోగా ప్రాక్టీస్ చేసేలా చేసి వాళ్ళ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ లీడ్ చేయడానికి, వాళ్ళ ప్రొడక్టివిటీ పెరిగేయడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఇప్పటికీ చాలా అవేర్నెస్ వచ్చింది. ప్రతి గ్రామాల్లో కాంపిటీషన్ చేశాము. అలాగే ఇప్పుడు మండల స్థాయి, జిల్లా స్థాయి కాంపిటీషన్ జరుగుతున్నాయి. ప్రతి సచివాలయాల్లో, అలాగే ప్రతి గ్రామాల్లో, ప్రతి మండలాల్లో కూడా, ప్రతి ఆఫీసెస్లో కూడా ఈ యోగా కార్యక్రమం ప్రతిరోజు జరుగుతున్నాయి. రోజుకి దాదాపు 100 నుంచి 150
ప్లేస్లో యోగా శిబిరాలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు పాల్గొంటున్నారు, మంచి ఉత్సాహంగా ఉన్నారు. సో ఇది మన భారత పరంపర. ఇది యోగా మన దేశంలో పుట్టిండేది. ఇప్పుడు వేరే రాష్ట్ర వాళ్ళు, వేరే దేశం వాళ్ళు దీన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఇండియాలో దాన్ని మళ్ళీ రీస్టార్ట్ లాగా అయింది ఇది. సో ఇంత అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జూన్ 21 వరకు ట్రైనింగ్ లాగా జరిగి అదైన తర్వాత అందరూ ప్రాక్టీస్ చేసుకునేలాగా ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తాము. ఇది ఒక మంచి పరిణామం. దీనివల్ల మనకు అడ్మినిస్ట్రేషన్లో అయితేనేంటి, సొసైటీ ఇంప్రూవ్మెంట్లో అయితేనేంటి, మంచి బిహేవియర్ అట్లాగే హ్యాబిట్స్ ప్రాక్టీస్లో అయితే, హెల్తీగానే అయితేనేంటి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరు ముందుకు రావాలి, ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సందర్భంగా కోరుకుంటున్నాను. డ్రగ్స్ మారి బారి నుంచి పిల్లల్ని కాపాడుకోవడానికి ఈగల్ టీం వాళ్ళు డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమం చెప్పడం జరిగింది. మన జిల్లాలో, ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి కాలేజెస్లో, ప్రతి స్కూల్స్లో ఈ ఎన్కార్డ్ నార్కోటిక్ కోఆర్డినేషన్ కమిటీ అంబాసిడర్ని మనము అపాయింట్ చేసుకున్నాము. వాళ్ళు అక్కడ ఎవరైనా డ్రగ్స్ బారిన పడుతుంటే పిల్లలు, వాళ్ళ గురించి గుర్తించి వాళ్ళని మనకు తెలియజేస్తారు. తెలియజేసిన వెంటనే వాళ్ళకి పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది, వాళ్ళ గురించి చెప్పడం జరుగుతుంది. వాళ్ళకి దీని గురించి అయ్యే నెగిటివ్ ఇంపాక్ట్స్ అన్ని చెప్పి వాళ్ళని అవేర్నెస్ కల్పించి వాళ్ళని మాన్పించడం జరుగుతుంది. ఎవరైనా ఆల్రెడీ దాని బారిన పడి ఉంటే వాళ్ళని రీహాబిలిటేషన్ సెంటర్ కూడా పంపించి దాని గురించి మళ్ళీ వాళ్ళకి కొనసాగించకుండా వాళ్ళకి మంచి జీవిత విధానం నేర్పించడం జరుగుతుంది. ఇది చాలా ముఖ్యము. సొసైటీలో డ్రగ్స్ ఎంత మనము అరిగడతామో అంత జీవితాలు బాగుంటాయి, కుటుంబాలు బాగుపడతాయి, పిల్లలు బాగా చదువుకుంటారు, వాళ్ళు మంచి వ్యక్తిగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని గురించి ఎవరికైనా ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ ఉంటే లేదా ఎక్కడైనా ఎవరైనా చేస్తున్నారని మీ దృష్టికి వస్తే కంపల్సరీ గవర్నమెంట్కి తెలియజేయండి, మీ దగ్గర ఉన్న అఫీషియల్స్కి తెలియజేయండి. ఆ పిల్లల జీవితాలని కాపాడని సందర్భంగా కోరుకుంటున్నాను. రౌడీ షీటర్లను నగరం నుంచి బహిష్కరిస్తున్నట్లు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రం నుంచి బహిష్కరించాలని టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశంలో మోదీని, రాష్ట్రంలో చంద్రబాబుని ఎవరు ఓడించలేరని, అభివృద్ధిని అడ్డుకోలేరని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని చెప్పారు. సందర్భంగా సంవత్సర పాలన వాళ్ళు ఏదో పేరు పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారి గురించి ఒకే విషయం చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి రాజకీయ రంగంలో చరిత్ర సృష్టించగలడు, చరిత్ర తిరగరాయగలడు. అదొక్క చంద్రబాబు నాయుడు గారికే సాధ్యం. చంద్రబాబు నాయుడు గారు పట్టాభిషేకం కాబట్టి, పట్టాభిషేకం అయిన రోజు కాబట్టి ఆయన గురించి చెప్పాలి. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఓడిపోయి గెలవడం అనేది ఒక్క చంద్రబాబు గారికే సాధ్యం. ఎందుకంటే చంద్రబాబు గారి నీతి నిజాయితీలు ఉండబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి 11 కమిషన్లు వేసినా ఏ ఒక్క కమిషన్ కూడా ఆయన అవినీతి పరుడని నిరూపించలేకపోయింది. అంత నిజాయితీ గల, నిబద్ధత గల నాయకుడు మా చంద్రబాబు నాయుడు. అలాంటి చంద్రబాబు నాయుడు గారి మీద వాళ్ళ అవాకులు చవాకులు పెరుగుతూ రాష్ట్రం మొత్తం ఎంఆర్ఓలకి ఇవ్వడం అనేది దాన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా ఇవాళ ఎంఆర్ఓ గారికి ఇచ్చింది కూడా మేమేంటంటే నగరంలో అరాచకాలు చేసే రౌడీ షీటర్లని నగర బహిష్కరణ చేస్తాం. అలాగే రాష్ట్రంలో అరాచకాలు సృష్టిద్దామనుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళి ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లా. ప్రజల్ని విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు, మతాలను రెచ్చగొడుతున్నాడు, కులాలను రెచ్చగొడుతున్నాడు. కాబట్టి ఇలాంటి అరాచక శక్తులు రాష్ట్రంలో ఉండడానికి వీల్లేదు. రాష్ట్ర బహిష్కరణ చేయాలని ఎంఆర్ఓ గారి ద్వారా కలెక్టర్గా రిప్రజెంటేషన్ ఇవ్వమని ఎంఆర్ఓ గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వార్వలంతా ఇవాళ రాష్ట్రం అప్పుల భూమిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు 75 ఏళ్ల వయసులో మరి కేంద్రంతో మాట్లాడి దాదాపు పోలవరానికి నిధులు కానివ్వండి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వకుండా ఆపడం కానివ్వండి, అలాగే రాజధానికి నిధులు కానివ్వండి, అలాగే వైజాగ్లో కడపలో స్టీల్ ప్లాంట్ కానివ్వండి, ఇలాగ అనేక రకాలైనటువంటి కేంద్రంతో మాట్లాడి కేంద్రంతో బాగుండి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో ఉండి మరి ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ మెజార్టీతో అక్కడ పరిపాలన సాగిస్తున్నా సరే వెళ్ళి సమన్వయంతో అటు మోడీ గారు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారికి పూర్తిగా సహకరిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి దాన్ని అడ్డుకట్టేద్దామనే ఉద్దేశంతో
రాష్ట్రంలో అరాచకాలు సృష్టిద్దాం అనుకున్నారు. కనుక మేము వాళ్ళ ఎంఆర్ఓ గారికి ఇచ్చే రిప్రజెంటేషన్ ఏంటంటే ముఖ్యంగా నగరంలో అరాచకాలు సృష్టించే రౌడీ క్షేత్రంలో బహిష్కరించినట్టే రాష్ట్రంలో అరాచకాలు సృష్టిద్దాం అనుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రం నుంచి బయట రాష్ట్రానికి పంపించాలి. ఎందుకంటే ఆయన తెలంగాణలోనే అలాగే బెంగళూరులోనే హౌస్లు ఉన్నాయి, చక్కగా అక్కడ ఉండి ఎంజాయ్ చేయమని పంపించేయాలని కమిషన్ గారికి తెలుగుదేశం. పాత పద్ధతి ద్వారా రేషన్ ఇవ్వడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వం రేషన్ పంపిణీ కోసం కొత్తగా వ్యాన్లు తీసుకువచ్చి రేషన్ కోసం ఎదురు చూసే పరిస్థితి తీసుకువచ్చిందని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో రేషన్ కోసం ఎదురు చూసే పరిస్థితి లేకుండా రేషన్ షాపుల ద్వారా సరుకుల్ని పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ప్రజలందరిలో కూడా ప్రతి జిల్లా నుంచి వస్తున్న సమాచారం అద్భుతంగా సాగుతున్న ఈ రేషన్ సరఫరా 29,760 షాపుల ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించే విధంగా ముందుకు తీసుకెళ్ళగలిగాం. ఈ 3 రోజుల్లో నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఎంతో అద్భుతంగా సహకరించి కష్టపడ్డారు. మా డిపార్ట్మెంట్ తరఫున, రెవెన్యూ శాఖ తరఫున, ఫేర్ ప్రైస్ డీలర్లు అందరూ కూడా, రేషన్ షాప్ ఓనర్లు ఎవరైతే ఉన్నారు యాజమాన్యం వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా చేసిన ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు మనకు వచ్చిన సమాచారం ఈ రోజు 3వ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 62,14,000 కార్డు కుటుంబాలకి మేము సరుకులు ఈ రోజున పూర్తి చేయగలిగాం. అంటే సుమారు 42.14% ఈ 3 రోజుల్లోనే వాళ్ళకి రేషన్ సరఫరా చేయగలిగాం. ఈ గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమం జరగలేదు. అంత అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. ఇప్పుడే మీరు చూశారు, ఇంటింటికి కూడా వెళ్ళి ఎవరైతే వృద్ధులు 65 సంవత్సరాలు నిండిన వారు ఉన్నారో, ఎవరైతే ప్రభుత్వం నుంచి దివ్యాంగులుగా పెన్షన్లు తీసుకుంటున్నారో దాదాపు 15,74,000 మందికి రాష్ట్ర వ్యాప్తంగా సరుకులు అందించే విధంగా మేము ఏర్పాట్లు చేశాం. ఈరోజు ఆ సంఖ్య కూడా దాదాపు 6 లక్షలకి చేరింది. రేపటికల్లా ఇంకొక 6 లక్షలు పూర్తి చేసుకుని ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని కూడా ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించడానికి మేము చేస్తున్న ఈ కార్యక్రమం చాలా మేలు చేసే విధంగా. కావాలని కొంతమంది అపోహలు సృష్టిస్తున్నారు, కావాలని కొంతమంది సమాచారం తెలియక ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడ కూడా మొదటి రోజు కొంచెం సర్వర్ ఇబ్బంది ఉండింది, టెక్నికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండింది. ఎందుకంటే అనేక మంది ఒకేసారి రావడంతో కొన్ని ప్రాంతాల్లో ప్లస్ ఈ ఫోటోలు తీసుకోవడంతో ఇంటర్నెట్ కనెక్టివిటీ కొంచెం తక్కువ ఉండింది కాబట్టి స్థానికంగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. కానీ ఈ రోజు మాత్రం చాలా సజావుగా, స్మూత్గా 8,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీపీకి పట్టుబడ్డ అటవీశాఖ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ జయప్రకాష్. మచిలీపట్నంలో గల ఒక టింబర్ డిపో లైసెన్స్ రెన్యువల్ కోసం రవీంద్రబాబు అనే వ్యక్తిని 25,000 రూపాయలు డిమాండ్ చేసిన జయప్రకాష్ అంత ఇవ్వలేనని చెప్పడంతో 18,000కు బేరం కుదుర్చుకున్న జయప్రకాష్ ఏసీపీకి ఫిర్యాదు చేయడంతో దాడి చేసి పట్టుకున్న ఏసీపీ అధికారులు. మాకు విజయవాడ, నేను రేంజ్ ఆఫీస్ డిఎస్పీ పనిచేస్తున్నాం. విజయవాడ రేంజ్లో ఏసీబీ నందు మాకు రాబడిన ఫిర్యాదు మీద మేము ఒక వ్యక్తి రవీంద్రనాథ్ అనే వ్యక్తి కడప డిపోకి రెన్యూవల్ నిమిత్తం వారికి అప్లికేషన్ చేసుకున్నారు మొన్న డిసెంబర్లో. సోఫార్ ఇప్పుడు దాకా కూడా ఇవ్వలేదు. ఏమని అడిగితే అతను డిప్యూటీ ఫారెస్ట్ రేంజర్ గారు లంచం డిమాండ్ అడిగాడు. దాని మీద ఏమో అతను ఇవ్వడానికి ఇష్టం లేదు దీనికి ఫిర్యాదుకి. అందుకన్నప్పుడు మమ్మల్ని ఏసీబీ అధికారిని మమ్మల్ని అప్రోచ్ అయ్యాడు. అప్రోచ్ అయితే ఆ డిమాండ్ అన్నీ కూడా చేశాడు. దాని మీద ఏంటంటే అతనికి ఫస్ట్ 18,000 రూపాయలు డిమాండ్ అడిగితే ఈరోజు రెడ్ హ్యాండెడ్గా ఆ డిప్యూటీ రేంజర్ గారు ఇక్కడ ఆఫీసులో దొరికారు. ఆ 18,000 ఆయన దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. అతనికి తెలియజేస్తున్న ఫర్దర్ యాక్షన్ కూడా ఈ 18,000 ఏంటంటే ఈ యొక్క లంచం డిమాండ్ చేసి లంచం అడిగి ఈ రెన్యూవల్గా ఫేవర్ చేయడానికి అతను డిమాండ్ చేస్తారు. దాని మీద మేము యాక్షన్ తీసుకుంటాం. ఫర్దర్ ప్రీవియస్గా అతని మీద 2017లో వెరిఫై చేస్తే 2017లో రాజమండ్రి ఫైనాన్స్ కాలేజ్ చేసినప్పుడు ఏలూరులో ఇంకో ఏసీబీ కేసు నమోదైంది. ఆల్రెడీ ఏసీబీ కేసు అక్కడ దాని మీద కేసు నడుస్తుంది అక్కడ కోర్టులో, రాజమండ్రి కోర్టులో. దాంట్లో ఆల్రెడీ ఇతను ముందు ప్రీవియస్గా కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు ఆయన. అక్రమంగా నిర్మించిన వైసీపీ జిల్లా కార్యాలయంలోకి చొరపడేందుకు మాజీ మంత్రి పేర్ని నాని ప్రయత్నించారు. కూటమి ప్రభుత్వం వైఫల్యాలని నిరసిస్తూ వెన్నుపోటు దినోత్సవంగా నిరసనకు పిలుపునిచ్చే వైసీపీ మచిలీపట్నంలోనూ భారీ నిరసనకు పిలుపునిచ్చిన మాజీ మంత్రి పేర్ని నాని, ఆయన కుమారుడు పేర్ని కిట్టు.
కూటమి ప్రభుత్వం సంవత్సర పరిపాలనలో విద్యారంగానికి ఒరిగిందేమీ లేదు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ని విడుదల చేయాలి. జీవో నెంబర్ 77, 107, 108ని రద్దు చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న మెస్, కాస్మెటిక్ ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలి. ఏఏఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాజర్జీ డిమాండ్ చేశారు. ఈరోజు అఖిల భారత విద్యార్థి సమైక్య గుంటూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో కొత్తపేట మల్లెలింగ భవన్ నందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా ఏఏఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాజర్జీ హాజరై ఈ సందర్భంగా మాట్లాడారు. బందెల నాజర్జీ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ రోజుతో ఒక సంవత్సరమైంది. ఈ సంవత్సర కాలంలో విద్యారంగానికి రాష్ట్రంలో ఏం మురిగిందని చెప్పని ఏఐఎస్ఎఫ్గా ప్రశ్నిస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి అమలు చేయలేకపోయింది. విద్యార్థులను రోడ్ల మీద తెచ్చిందని చెప్పని నారా లోకేష్ గారు ప్రతి నియోజకవర్గంలో యువకుల పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ అనేక విద్యారంగ సమస్యలు ఇచ్చారని చెప్పని విమర్శిస్తూ అధికారంలోకి వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఇంతవరకు ఇచ్చేటువంటి హామీ ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చలేని పరిస్థితి ఈ రాష్ట్రం నెలకొంది. ఎందుకంటే జీవో నెంబర్ 77 రద్దు చేసి ప్రతి పేద వర్గాల విద్యార్థులకి ఉన్నత పీజీ దగ్గర చేస్తానని హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం జీవో నెంబర్ 77 ప్రస్తావన తీసుకోలేదు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కళాశాలని ప్రభుత్వ పరం చేస్తాము, ప్రతి పేద విద్యార్థికి న్యాయం చేస్తాము, ప్రతి పేద విద్యార్థికి ఎంబీబీఎస్ దగ్గర చేస్తామని హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో 17 మెడికల్ కళాశాలల్ని ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల చేసి 10 లక్షల మంది విద్యార్థుల చేతుల్లో సర్టిఫికేట్లు పెడతాం. ఆ పూచి నారా లోకేష్ అని చెప్పని నారా లోకేష్ గారు చెప్పారు. కానీ కేవలం 680 కోట్లు 700 కోట్లు విడుదల చేసేసి చేతులు దులుపుకున్నారు. కాబట్టి అనేక మంది 10 లక్షల మంది పైగా విద్యార్థులు సర్టిఫికేట్లు లేక ఈ కూటమి ప్రభుత్వ పరిపాలన రోడ్ల మీద తిరిగే పరిస్థితి నెలకొంది. తల్లికి వందనం అన్నారు, తల్లులు టోపీ పెట్టారు, రాగానే సంవత్సరంలో ఇస్తా అన్నారు. ఏట అయిపోయింది, రాష్ట్రంలో బడ్జెట్లు అని చెప్పారు. ఏఐఎస్ఎఫ్గా సూటిగా స్పష్టంగా ప్రశ్నిస్తూ ఉన్నాం నారా చంద్రబాబు నాయుడు గారిని. ఈ భారతదేశంలో ఉన్న ఆంధ్ర సీనియర్ ముఖ్యమంత్రి ఎవరు లేరు, సంపద సృష్టిస్తాను, సంక్షేమం ఇస్తానటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు హామీలు ఇచ్చేటప్పుడు ఆరో డబ్బులు లేని పరిస్థితి తెలియదా అని చెప్పని ఏఐఎస్ఎఫ్ ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి పూర్తిగా ఈ సంవత్సర కాలంలో విద్యారంగానికి రాష్ట్రంలో ఒరిగిందేమీ లేదు, ఎక్కడ అభివృద్ధి కాలేదు. ఒక్కటంటే ఒక కళాశాల కూడా శంకుస్థాపన పడలేదు. పూర్తి స్థాయిలో ప్రైవేటీకరణకి, కార్పొరేటీకరణకి వీళ్ళు మొగ్గు చూపుతూ ఉన్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు, మినిస్టర్లే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు యాజమాన్యాలుగా ఎంపీలే ఉన్నారు. కాబట్టి స్పష్టంగా తెలియజేస్తున్నాం మరొకసారి ఏఐఎస్ఎఫ్గా ఇచ్చిన సంవత్సరం గడువు ఈ కూటమి ప్రభుత్వం అయిపోయింది. భవిష్యత్తులో విద్యారంగ సమస్యలపైన ఏఐఎస్ఎఫ్గా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తా ఉన్నాం. వైసీపీ శ్రేణుల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట వెన్నుపోటు దినం కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్సీ లేలాపిరెడ్డి మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలని విస్మరించిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని మండిపడ్డారు. 40 సంవత్సరాల అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన గాలికి వదిలివేశారు. పోతుల మహేష్ మాట్లాడుతూ అబద్దాలతో ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చాక హామీలు మరిచినందుకు ఈ వెన్నుపోటు దినం కార్యక్రమం చేపట్టినట్లు తెలియజేశారు. భారతదేశ చరిత్రలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి భారత రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు జరిగిన తర్వాత ఎన్నికైనటువంటి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చడంలో ఘోరంగా వైఫల్యం చెందినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ, దాని కూటమి ప్రభుత్వంగా చరిత్రలో స్థిరస్థాయిగా నిలబడే పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. ఏ ప్రభుత్వం అయినా కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత సహజంగా వాళ్ళు ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోకు సంబంధించినటువంటి అంశాలను అమలు చేయడంలో కానీ, ప్రజలకు సంబంధించినటువంటి ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమాలు చేయడంలో సహజంగా ముందుంటుంది. కానీ దురదృష్టం 40 సంవత్సరాల రాజకీయ ఇండస్ట్రీ, 4వసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు.
ప్రజలకు కావాల్సినటువంటి కనీస సౌకర్యాలు కూడా అమలు చేయనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము కూడా వేచి చూసాం సంవత్సర కాలం. ఎందుకంటే ఎన్నికల ప్రణాళికలో 6 ప్యాక్ అన్నారు, 7 ప్యాక్ అన్నారు. దరిదాపుగా 143 హామీలను ప్రజలకిచ్చి ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని అధికారాన్ని వెలగబడతా ఉన్నారు. సహజంగా ఈ సంవత్సర కాలంలో మీరందరూ కూడా చూశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ అనేక రకాలుగా అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టినటువంటి వైనం కానీ రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితులు కానీ మనం చూసాం. ఇప్పటి వరకు కూడా ఏదోలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని మాత్రమే ఇబ్బందులు పెడుతున్నారనే భావన మాత్రం కాదు. ఈ రాష్ట్రంలో ఓట్లు వేసినటువంటి ప్రజానికానికి కూడా ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితులు. ఏ స్కీము రాదు, స్కాములు మాత్రం ఉంటాయి. ఏ ఒక్కరు కూడా ఉపయోగపడే కార్యక్రమాలు ఉండవు. కానీ కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నేతలందరూ కూడా వేల కోట్ల రూపాయలు దోపిడీకి రాష్ట్రంలో పాల్పడుతున్నటువంటి పరిస్థితులు కూడా మేము చూసాం. అందుకే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశానికి అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఈ రోజున కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్ని వెన్నుపోటు పడిచినటువంటి ఈ ప్రభుత్వం బుద్ధి మారాలా, ప్రజారంజకమైనటువంటి పరిపాలన అందించాలా. ఈ రోజుతోనే ప్రభుత్వం మారుతుందని మా ఉద్దేశం కాదు. కానీ ప్రభుత్వ అధినేతల మనసుల్లో బుర్రల్లో మార్పు రావాలా. ప్రజాస్వామ్యం అంటే ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలా, చేసిన వాగ్దానాలన్నీ కూడా అమలు చేయాలా, వాళ్ళకి తెలియజెప్పడం కోసం ఈరోజు 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు దినాన్ని కార్యక్రమంగా తీసుకొని ముందుకు సాగితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజానికం యావత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రమే కాదు, ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే ప్రజాస్వామ్యవాదులు, ప్రజా సంఘాలు, అనేక మంది మిత్రులందరూ కూడా రోడ్లపైకి వచ్చి ప్రభుత్వం పైన వ్యతిరేకత స్పష్టంగా సూటిగా చెప్పడం జరిగింది. నేను ఇవాళ మీ ద్వారా కూడా ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం, ఇదేదో మీరు మా ఆషామాషాగా తీసుకుంటే రానున్న కాలంలో ప్రజలే మీకు తగిన బుద్ధి చెప్పే కార్యక్రమాలు ఉంటాయి. అడుగడుగునా కూడా ఇవాళ వంచనకు గురవుతున్నటువంటి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జూన్ 4 రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన రోజు అని సీఎం చంద్రబాబు వెల్లడి. నాటి ప్రజా తీర్పుతో ఉన్మాద పాలన కొట్టుకుపోయిందని వ్యాఖ్య. వచ్చే 4 ఏళ్లలో మరిన్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని ప్రకటన. ఎన్డీఏ కూటమి చారిత్రక విజయానికి ఏడాది పూర్తయిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడి. జన సైనికులు, టీడీపీ, బీజేపీ కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు. మోదీ, చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధికి కృషి చేశారని వ్యాఖ్య. పోలీస్ అధికారిపై దూసుకు వెళ్లిన మాజీ మంత్రి అంబటి రాంబాబు. నేడు వెన్నుపోటు దినం నిర్వహిస్తున్న వైసీపీ, పోలీసులతో అంబటి రాంబాబు వాగ్వాదం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.